అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చని అనుకుంటూ ఉంటాం కానీ చాలా అనూహ్య సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. అందరూ షాక్కి గురయ్యారు. మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి ప్రజలందరూ కూడా చాలా అంటే ఒక దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకు ఇలా జరిగింది, ఎవరు చేశారనే చర్చ మొదలైపోయింది. అయితే ప్రతిపక్షంలో ఉండే ముగ్గురు మిత్రపక్షాలు వేరువేరుగా స్పందించారు. మోదీ గారు అఫ్కోర్స్ దీన్ని ఖండిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి అన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు దీనిపై ఒక తీవ్రమైన కామెంట్ చేసి దీన్ని ఖండించారు, దోషుల్ని పట్టుకుని శిక్షించాలన్నారు. మూడో వైపు పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై మాట్లాడుతూ ఒకరికి ఏమైనా గాయం అయితే ఎవరికి నష్టం అనే టైప్లో మాట్లాడమే కాకుండా పై కూడా క్లారిఫికేషన్ మనం తీసుకోవాలి. మనతో పాటు ఒక టైంలో జనసేన సిద్ధాంతకర్తగా మనందరికీ సుపరిచితులైన రచయిత అండ్ ఆల్సో పొలిటికల్గా చాలా విషయాన్ని దగ్గరగా ఫాలో అవుతున్న రాజు రవితేజ్ గారు ఈజ్ బ్యాక్ విత్ అస్ ఇన్ ది స్టూడియో. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్. మొన్నటి మీ ఇంటర్వ్యూని చూసి చాలామంది చాలా రియలిస్టిక్గా చాలా రీజనబుల్గా మాట్లాడారని కాంప్లిమెంట్ చేశారు. సో ఆల్ దట్ కాంప్లిమెంట్ టు యూ. ఈ జరుగుతున్న సంఘటన ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్ అట్ వాట్ హ్యాపెండ్. అంటే ఒక క్యాటపల్ట్ పట్టుకుని కొడితే తప్ప అలాగ డైరెక్ట్గా వెళ్ళి ఒకరికి తగలదు. ఒక రాయి విసిరితే కూడా ఏమైనా చేసినా కూడా లేకపోతే ఏం విసిరారో తెలియని పరిస్థితి. సో వాట్ డూ యూ ఫీల్ రవితేజ్ గారు లుకింగ్ ఎట్ దట్? First thoughts are that it's an indication that they are losing. Whoever is doing this is on the loser's side. And ungoti desperation. ఇంకా వేరే ఏం చేయలేని స్థితిలో ఇట్లాంటివి చేస్తారు ఎవరైనా కానీ. యాంగర్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ అండి. మనం పూర్తిగా హెల్ప్లెస్ ఉంటేనే యాంగర్ అనేది వస్తుంది, లేకుంటే వీల్ ఫైండ్ అ సొల్యూషన్. దే కాంట్ డిఫీట్ హిమ్ స్ట్రైట్గా, దట్స్ క్లియర్. సో ఈ దాడి ఇట్ ఈస్ a kind of symbol of his impending victory. That's what I feel. I could go wrong. జగన్ గారి ఇంపెండింగ్ విక్టరీకి ఇది ఒక సంకేతం. It's a sign. It's a sign. That's what I personally feel. I can go wrong, but this is my feeling, my conviction. ఇంకోటి ఏంటంటే desperation. The other thing is that it's a provocation. ఇట్లా చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సే టీడీపీ వాళ్ళ మీద పడో జనసేన వాళ్ళ మీద పడో వైలెన్స్ జరిగితే ఆ వైలెన్స్ ఈజ్ గుడ్ ఫార్ పీపుల్ హూ ఆర్ నెఫేరియస్. అంటే సొసైటీలో ఉండే బ్యాడ్ ఎలిమెంట్స్ రైట్ ఎట్లాగో చాలామంది పాలిటిక్స్లో చేరుతారు. ఇంతకుముందు ఒక సంఘటన జరిగింది. ఒక విలేజ్కి వెళ్ళి దే ట్రై టు క్రియేట్ డిస్టర్బెన్స్ టీడీపీ వాళ్ళు. అవును, అక్కడ పోలీస్ వాళ్ళని ఆపారు. పోలీస్ వాజ్ న్యూట్రల్. అండ్ వాళ్ళు ఇక్కడ మీకు ఏం పని, ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారన్నారు. దట్స్ వాజ్ ఎ ప్రొవొకేషన్. అట్లా ఏమన్నా చేస్తే ఎవరైనా రియాక్ట్ అయితే పెద్ద ఏదన్నా బ్లడ్ షెడ్ కానీ రాయట్ కానీ జరిగితే రూలింగ్ డిస్పెన్సేషన్ని బ్లేమ్ చేయొచ్చు కదా, మీరు ఏం చేస్తున్నారు అని. అట్లా సో ఇట్స్ అ ప్రొవొకేషన్. రైట్, అంటే హోపింగ్ దట్ సమ్ రిటాలియేషన్ విల్ కమ్ అండ్ బహుశా దాని నుంచి విషయం పెద్దదై డైవర్ట్ అవుతుందని. అంటే గొడవ పెట్టుకోవడం ఇట్స్ అ ప్రొవొకేషన్ అనమాట. అదే ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా వెళ్తుంది మీ ట్రైన్, ఎక్కడో చిన్న బాంబు పెట్టి ఎక్కడో చిన్న ట్రాక్స్ సరిగ్గా ఇచ్చేసి దాన్ని డీరైల్ చేయాలని ప్రయత్నం తప్ప అది ప్రయత్నం. కానీ ఆ పైపెచ్చు ఆశ్చర్యకరం ఏంటంటే ఇది వాళ్ళే చేసుకుని అటెన్షన్ డ్రాయింగ్ కోసం చేసుకున్నారు కదా, చేసుకుంటుండొచ్చు కదా అని కూడా కామెంట్లు వినిపించాయి. అంటే ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టున్నారు. అది ఒకవేళ ఇట్ షోస్ హౌ డిగ్రేడెడ్ ఈజ్ అవర్ పబ్లిక్ డిస్కోర్స్. అంటే ఎవరైనా అట్లా చేసుకుంటారా? ఫస్ట్ థాట్ మనకు అది వస్తుందా? ఒకటేంటంటే పక్కనున్న ఇంకొక అతను కూడా కన్ను డ్యామేజ్ అయిపోయింది. ఇది బై ఛాన్స్ ఇక్కడ దాకింది, అది కన్నుకు దాకి ఉంటే అంటే మీరు అన్నవి ఏంటి, తెలిసి కంటికి అటాక్ చేయించుకోవడానికి ఎవరన్నా స్కెచ్ చేస్తారా అసలు? మెడకాయ ఎవరన్నా ఒకవేళ అట్లాంటిది ప్రిటెండ్ చేసి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేయాలనుకున్నా కానీ అది నిజంగా డ్యామేజ్ జరగకుండా చూసుకుంటారు. అవును, ఎందుకంటే నిజంగా డ్యామేజ్ జరిగే ఉద్దేశం అది కాదు కదా. డ్యామేజ్ జరిగినట్టు కనిపించాలి, ఎవరన్నా మనల్ని అటాక్ చేసినట్టు కనిపించాలి, అది విఫలమైనట్టు కనిపించాలి. అది సక్సెస్ అయితే మనం చేస్తాం కదా. సో నోబడీ ప్లాన్స్ ఎ రియల్ డ్యామేజ్. అది So the fact that there is a real damage to the eye of one person and to the Chief Minister himself
ఈజ్ ద ప్రూఫ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఆర్కెస్ట్రేటెడ్. అంటే వాళ్ళు అనడానికి ఐ మీన్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరికి దెబ్బ తగిలినా ఏదో ఒకటి మనం అంటాం, అయ్యో అనో లేకపోతే అలా జరిగిందా లేదు, ఏం లేకపోతే క్వైట్గా కూర్చుంటాం. బట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అయితే ఎవరికి నష్టంలే అన్న టైప్లో మాట్లాడి అంటే పైగా ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తడం అనేది బహుశా రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా అనే టైప్లో జనానికి ధ్వనిస్తోంది రవితేజ్ గారు. దీంతో మనం యాజ్ మెంబర్స్ ఆఫ్ ద పబ్లిక్ మనమే కాదు మొత్తం పబ్లిక్ ఏం ఆలోచించవచ్చు అంటే ఒక లీడర్ అంటే ఎంత ద్వేషం ఉందో దాంతో తెలిసిపోతుంది. ఆయన నీ ప్రత్యర్థే. పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు అంటే అంత ఫ్లిపెంట్గా మాట్లాడాడు అని మీరు చెప్తున్నారు, నేను చూడలేదు కానీ ఐ బిలీవ్ యూ. సో హీఈస్ జస్ట్ ఎ రైవల్ లీడర్ కదా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ రైవల్ లీడర్ టు సిబిఎన్ అండ్ పీకే. అంతకుమించి ఏం లేదు. వీళ్ళు సమాజం కొరకే పాటుపడుతున్నారు. సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా అదే చేయాలనే ఉద్దేశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. సో హౌ కెన్ దే బికమ్ యువర్ ఎనిమీస్? కరెక్ట్. అండ్ are you so bankrupt in your thoughts and emotions that you will say ఏ నష్టం జరిగింది కొంచెం దెబ్బ తాకితే అంటే అదొక పబ్లిక్ పర్సనాలిటీ ఇవ్వవలసిన స్టేట్మెంటేనా? అంత బాధ్యత రహితంగా బిహేవ్ చేయడం అంటే దాంతో హౌ ఇన్సెన్సిటివ్ యూ క్యాన్ బీ, హౌ క్రూయల్ యూ క్యాన్ బీ అని తెలుస్తుంది. కానీ అదే మొత్తానికి ఈ సంఘటనలు ఇలా జరుగుతున్నా కూడా చాలా కోణాల నుంచి వైసీపీ శ్రేణుల్లో కానీ నాయకుల్లో కానీ అసలు సిద్ధం అన్నది మేమంతా సిద్ధంకి మారి బేసిక్గా ఎనర్జీ పెరిగి దూసుకెళ్తున్నారు తప్ప ఎక్కడా కూడా అంటే ఇట్ ఇస్ మోర్ అండ్ మోర్ ఏమంటారు దగ్గరకు వస్తున్న కొద్దీ టార్గెట్ అనే విశ్లేషణ వినిపిస్తుంది. రవితేజ్ గారు, ఏ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని మీరు నమ్ముతున్నారు? మీరు ఎందుకంటే మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీకు వైసీపీతో టైస్ ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పండి. నేను యాక్చువల్లీ 2.5 years బ్యాకే నేను ఇది అన్నాను, విచ్ మచ్ బిఫోర్ ది ఎలక్షన్ సీజన్ స్టార్ట్స్. బికాజ్ మనం ఆపోజిషన్ పార్టీస్ని చూస్తే, ద 2 opposition పార్టీస్ చూస్తే వాళ్ళు ప్రజాసేవ మీద ఫోకస్ లేదు, వాళ్ళకి పాలిటిక్స్ మీద ఫోకస్ ఉంది. ఒకటి హౌ టు పుల్ డౌన్ జగన్స్ గవర్నమెంట్, అదొక ఫోకస్. ఇంకోటి ఏ విధంగా దాన్ని తీసుకురావాలి, హౌ డు వి బ్రింగ్ అబౌట్ దాట్ బై ప్లేయింగ్ పాలిటిక్స్. బీజేపీని తీసుకొచ్చి సీట్లు ఇట్లా చేసి యూనో కాస్ట్ ఈక్వేషన్స్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకొని, అంతేకాని ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మీకు ఇది చేస్తాము అని ఇది మా ప్రోగ్రామ్ పాలసీ అని చెప్పింది లేదు లాస్ట్ 5 yearsలో ఎలక్షన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై ఐ ఫీల్. ఇంకోటి ఏంటంటే ఫ్రమ్ ఇఫ్ యూ టేక్ ఎ overall point of view, in so much as what you do to the least among you, you have done it to me. This is a Bible saying. అంటే నువ్వు సమాజంలో ఉన్న అతి పేదలకు, లీస్ట్ పీపుల్కి, మనం హిందువులలో దరిద్ర నారాయణ అంటాం, అట్లాంటి వాళ్ళకి ఏదైనా చేస్తే అది దేవుడికి చేసినట్టే అర్థం. అవును. సో ప్రజాసేవ అంటే ధనికులకు అన్నీ ఉన్న వాళ్ళకి సేవ చేయడమా, ఏమీ లేని వాళ్ళకి సేవ చేయడమా? అది ఇట్స్ వెరీ బ్లాక్ అండ్ వైట్, ఇట్స్ క్వైట్ క్లియర్. మనం వచ్చేదే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళ బాధ నుంచి వాళ్ళని ఎలివియేట్ చేయడానికే కదా. కానీ చెప్పడం అలా చెప్తున్నారు కదా, అంటే ఉదాహరణకి ఏదో చేసేద్దామనే ఒక అంటే నేను చెప్పేది ఏంటంటే ఇన్ సో మచ్ యాజ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద లీస్ట్ అమాంగ్ ద సొసైటీ, యూ ఆర్ డూయింగ్ ఇట్ టు గాడ్. That's what the Christian saying is. The Hindu saying is that Manava Seva Madhava Seva. Same thing is in the Muslims also. If you are a Buddhist, you will be Daya Pravahamlo Miru, you will be flowing anamata. Ante ఏ రిలీజన్ తీసుకున్నా కానీ మనకి ఇదే చెప్తుంది. సో ఇఫ్ సంబడి ఈజ్ గోయింగ్ టు ద పువర్ అండ్ హెల్పింగ్ దెమ్, దట్స్ ఎ రియల్ పబ్లిక్ సర్వెంట్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ సే హీ విల్ విన్, బికాస్ హీ హ్యాస్ ఎ బాండ్ విత్ పువర్ పీపుల్. Poor people, 2 things that I have followed what he has done. One is education in English for all those poor people, because they cannot afford to go to English medium schools. Avunu. So వాళ్ళకి తీసుకెళ్ళడం, వాళ్ళకి అది ఇచ్చేయడం, that's the first thing that will change their life for generations to come. First of all, అసలు స్పిరిట్ అప్లిఫ్ట్ అవుతుంది, అదొకటి. because you feel on par with everybody else. Yes.
And the second thing I feel is that he is bringing one scheme or the other, one way or the other of direct financial benefits or some benefit or the other. In some way he is continuously doing that. For the last few years we can see that. దానిపైన ఆపోజిషన్ వాళ్ళు అది ఫస్ట్ ఎడ్యుకేషన్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ట్వీటెడ్ పుటింగ్ అ సరస్వతి పిక్చర్ సేయింగ్ దట్ సరస్వతి తల్లిని చదువులు తల్లిని చంపేస్తున్నాం, చదువు నేర్పిస్తున్నాము ఇంగ్లీష్లో నేర్పించినందుకు చదువులు తల్లిని చంపేస్తున్నాం అని చెప్పారు. మరి ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్కే వెళ్తున్నాడు. మరి ఇంట్లో నీ చదువుని తల్లిని చంపేశావు నువ్వు ఇంట్లో. Have you killed the goddess of learning in your own home? Correct. By sending your child to? Or are you saying that మన ఇండ్లలో పర్లేదు కానీ వాళ్ళకి చదువుల తల్లిని పోషించే బాధ్యత వాళ్ళొక్కతేనా, అదేనా చదువుల తల్లి? సో దీంతో దిస్ ఈస్ కాల్డ్ మాస్క్డ్ అన్టచబిలిటీ అండి. మాస్క్డ్ అన్టచబిలిటీ. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ కోర్ ఆఫ్ అచ్యూత్. అంటరానితనం. నువ్వు తాకొద్దు, నేను చేస్తాను. నువ్వు మాట్లాడొద్దు, నేను మాట్లాడతాను. నువ్వు క్రిటిసైజ్ చేయొద్దు, నేను క్రిటిసైజ్ చేస్తాను. నువ్వు ప్రశ్నించొద్దు, నేను చేస్తాను. నువ్వు లీడర్వి కాదు, నేను. నీకేం హక్కు లేదు, నాకు అన్ని హక్కులు ఉన్నాయి. నువ్వు ఇంగ్లీష్లో చదువుకోకూడదు. నా కొడుకు చదువుకుంటాడు. వన్ పరిస్థితి వేరే. నీ కొడుకు ఎట్లా చదువుకుంటాడు? నీ కొడుకు టీచర్ లెక్క నుంచి తీసుకురావాలని జయప్రకాష్ నారాయణ అన్నారు. అంత పెద్ద మేధావి, అంత స్టేచర్ ఉన్న పర్సన్. హీ ఛాలెంజ్డ్ ఇట్ బై సేయింగ్, అప్పుడు హౌ విల్ వి బ్రింగ్ టీచర్స్ హూ విల్ టీచ్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? Is that what should stop you from teaching them in English? Or at least making an attempt or taking a... Yeah. Is that a valid way to stop a project like that? Correct. Ante because it is good, so many people oppose it. Endukante marks ఈనకు పడతాయి కదా. అవును. మంచి మార్క్స్ ఈనకు పడతాయని చెప్పి వాళ్ళు దాన్ని అట్లా అపోజ్ చేశారు. అదొకటి. సెకండ్ వన్ ఏంటి, అగైన్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ I just mentioned కాబట్టి చెప్తాను. I saw one bit on the internet. He's saying, ఎవడు సొమ్ము ఇస్తున్నాడు ఈయన, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు అని చెప్తున్నారు కదా, ఈయన ఎవరు మనీ ఇస్తున్నాడు, సొంత సొమ్ము ఇస్తున్నాడా అని అంత క్రూడ్గా అన్నాడు. ఇట్ ఈస్ గవర్నమెంట్ మనీ ఈజ్ గివింగ్. సపోజ్ ఇఫ్ హీ డింట్ గివ్ ఎనీ గవర్నమెంట్ మనీ, యు నో వాట్ దే వుడ్ సే, ఈయన ఎవరికి ఏం డబ్బులు ఇవ్వట్లేదు, అందరూ వీళ్ళే తినేస్తున్నారు అని ఏదో ఒక అంటారు. అంటే ఆడిపోసుకోవడానికి కారణం కావాలంతే. ఇస్తే ఎవరు సొమ్ము ఇస్తున్నాడు? there is no way he can do anything right. There's no way he can do anything right. That pulls down their credibility కదా. అవును. ప్రజలకి ఆ బయస్ ఉండదు. నువ్వు ఆపోజిషన్ పార్టీకి నీకు బయస్ ఉంటుంది, నువ్వు ఆయన ఏది చేసినా నచ్చదు నీకు. కానీ ప్రజలకు అట్లా ఉండదు. వాళ్ళకి ఏది బెనిఫిట్ అనిపిస్తే, ఎవరు బాగా చేస్తున్నారంటే వాళ్ళ దిక్కు వెళ్ళిపోతారు వాళ్ళు. This is why I said that is a sign of a loser andi. Who will criticize anything and everything in a crude way is a sign of a loser. So who is a loser here, మీ దృష్టిలో? I feel that people who are bereft of political ideas, development policies, and political will first of all. They have political will in order to capture power. But they don't have the will to serve public. సో మీరు అనేది ఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళందరూ, వెదర్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, వాళ్ళకి దే ఆర్ ఆన్ ద లూజర్ సైడ్ కాబట్టి వాళ్ళకి అటువంటి ఒక అంటే ఇలాంటి అభిప్రాయాలు వెలువడుతున్నాయంటారు. Yes, I feel that it is not the right way to criticize it. That's not, especially for someone with the stature of Dr. Jayaprakash Narayan. And he's a very intelligent man. In fact, he should play a major role in Andhra politics because of his intellectual capacities and ఆయన caliber. But he has stooped down to make such a crude statement. Right. It's a very sad thing. అంటే it's politically biased, అంటే against జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అంటారా, లేదు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఈ బీజేపీ కూటమికి అంటే సపోర్ట్గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటారా? I don't think he is doing it in order to support the కూటమి. నాకు అట్లా అనిపించట్లేదు. I think he probably got cheesed off or just doesn't like Jagan. అంతే. లేకుంటే ఎట్లా అంటాడు నీ సొమ్ము ఇస్తున్నావు నువ్వు అని? అదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి సొమ్ము అన్నది ఇక్కడ క్వశ్చనా?
So నీ that's సొమ్మిస్తున్నామంటే అట్లీస్ట్ ఉన్నది పరిచి జనాలకి ఇవ్వడం అనేది ఒక మంచి గవర్నమెంట్ బాధ్యత కదా. బాధ్యత చేసేంత వరకు కూడా సంథింగ్ దట్ వీ షుడ్ అప్లాడ్ కదా. అండ్ సిస్టమిక్గా ఏమన్నా మీరు అన్నట్టుగా సమస్యలు ఉన్నా కూడా వాటిని ఎలా సాల్వ్ చేయాలో సలహాలు సూచనలు చెప్పచ్చు, తప్పులేదు. ప్రతిపక్షంగా కావచ్చు, లేదా ఒక అంటే సమాజంలో ఇంటెలెక్చువల్గా కావచ్చు. కానీ మొత్తమే దీన్ని కంప్లీట్గా దీని అసలు ఏమీ లేదు ఇదేం ట్రాష్ చేయడం అనేది పొలిటికల్ మెచ్యూరిటీ ఉందా అనే ఒక, లేకపోతే ఉన్నా కూడా ఎక్కడ పోయిందనే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. దాని వెనుక ఉన్న మోటివ్ ఏంటి అని అనిపిస్తుంది. అండ్ టు దిస్ డే జనం ఇప్పటికే అర్థం చేసుకుంది ఏంటంటే రవితేజ్ గారు, బహుశా మీకు అర్థం ఏంటుంది అంటే మీకు టాప్ 5 జనానికి ఏం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన ఏం చెప్తారు? అచ్చా, ఇఫ్ సంబడి ఆస్క్స్ ఐ డోంట్ థింక్ హీ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఆన్సర్. అడగనవసరం లేదండి, అది ఒక పొలిటికల్ లీడర్ బాధ్యత. హీఈస్ హెడ్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ హూ ఈస్ వైయింగ్ టు బికమ్ పవర్ఫుల్. కానీ ఎక్కడ అలాంటి క్యాప్చర్ పవర్ ఆయన సొంతంగా పవర్ ఫర్ హిస్ పీపుల్. ఇప్పుడు మొన్న పోతిన మహేష్ గారి విషయం చూశారు మీరు, ఏం చేయండి మీకు ఆయన, డూ యూ నో హిమ్ బై పర్సనలీ? డూ యూ నో హిమ్? ఐ మెట్ హిమ్ ఇన్ ద పాసింగ్ బట్ ఐ కాంట్ సే ఐ నో హిమ్ పర్సనలీ. అంటే అంత ఒక దీంతో బయటకు వచ్చేసి అంత డిసప్పాయింట్మెంట్, సో మెనీ పీపుల్ కమింగ్ అవుట్ ఎట్ జాయినింగ్ అంటే వైసీపీ. I don't really want to comment on Pawan Kalyan, but because it is something that has come in the discussion, I'll say he follows a 3-step strategy, and I don't think he knows this, but this is how I have figured it out. Elevation, approbation and castration. ఎవరైనా వర్క్ చేయడానికి వస్తే అతను యూస్ఫుల్ అయితే అతను ఫస్ట్ ఎలివేట్ చేస్తాడు. నువ్వు ఇది. సో దానికి మనం వీ విల్ ఫాల్ ఫర్ ఇట్ బికాస్ హీ డస్ ఇట్ ప్రాపర్లీ, నైస్లీ, అండ్ హీస్ అ వెరీ చార్మింగ్ గాయ్. సెకండ్ ఈజ్ అప్రొబేషన్. అంటే నీకు అప్రోప్రియేట్గా ఒక వర్క్ ఇవ్వడానికి సిన్సియర్గా నీకు ఒక ప్లేస్ ఇస్తాడు. సో హీ విల్ గివ్ యూ ఎ పొజిషన్, ఈ చైర్మనో ఇదో అదో దీని ఇన్ఛార్జో అట్లా ఇస్తాడు. సో ఎలివేట్ అయ్యావు, అప్రొబేషన్ అయింది, దాని తర్వాత ఏం చేస్తాడు, నీకు తెలియనప్పుడు ఎప్పుడో వచ్చి హీ విల్ కట్ యువర్ బాల్స్ ఆఫ్. ఎందుకు? క్యాస్ట్రేషన్. హీ విల్ మేక్ యూ పవర్లెస్. ఎందుకు అంటున్నాను, దాని కారణం ఉండాలి కదా. హీ డజంట్ వాంట్ ఎనీబడి టు బి పవర్ఫుల్. హీఈస్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీవన్ హూ ఈస్ డూయింగ్ వెల్. సో హీ విల్ క్యాస్ట్రేట్ దెమ్. క్యాస్ట్రేట్ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది, అరే నాకు ఇది జరిగింది అని. ఎందుకంటే అది సీక్రెట్గా జరుగుతుంది. So when the time comes, you will become completely helpless and hopeless. దాంతో you will become very angry. ఆ పోతిన మహేష్ గారు బయటకు వచ్చి అంత కోపంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన నిర్వీర్యం చేశారు. He has been rendered impotent like so many others. కాలిరగొడతా ఇది అది అని బయట వాళ్ళని అనే కన్నా ఆ కాలిరగొట్టడం అంతా యాక్చువల్లీ చేస్తున్నది సొంత పార్టీలో వాళ్ళ కాళ్ళు ఇరగొడతాడు. ఎందుకంటే నువ్వు నిలబడకూడదు కదా, నీ కాళ్ళు ఇరగొడితే నీకు కాళ్ళు ఉండవు నిలబడడానికి. బట్ నిలబడితే అంటే లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు ఆయన మనుషులు ఆయన నమ్ముకుని వచ్చిన వాళ్ళని నిలబెట్టి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన నమ్మి నిజంగా గెలిస్తే ఆయనకు మంచిదే కదా. నా తప్ప ఇంకెవరు ఉండకూడదు, ఆయన ఉండాలి పార్టీ. అంటే మొత్తం మీరు అనేది అన్ని నియోజకవర్గాల్లో ఆయనే పోటీ చేస్తారా 175? లేదు, అట్లా మనం అట్లా ఫీలింగ్ ఇస్తాం, కానీ ఎవరైనా ఎదుగుతుంటే నేను వాళ్ళని కట్ చేసేస్తాను. సో అదే కారణం అంటారు ఇక్కడ. అదే, దిస్ ఈజ్ అ మ్యాన్ హూ ఈజ్ నార్సిసిస్టిక్. హీ హ్యాస్ మెనీ గుడ్ క్వాలిటీస్ బట్ హీ ఈజ్ అన్ఫిట్ టు బీ ఎ లీడర్. అంటే మీరు హీ విల్ బీ ఎ గుడ్ పాలిటీషియన్. విల్ బీ ఎ గుడ్ పాలిటీషియన్. పాలిటీషియన్కి ఉన్న లక్షణాలు అన్నీ ఉన్నాయి. అండ్ దాని పాలిటిక్స్ ఆడాలనే ఛాన్స్ కూడా, మోటివేషన్ కూడా ఉంది, బట్ లీడర్ నో. అంటే మీరు అంటే బేసికలీ ఐడియలైజేషన్, డివాల్యూ, డిస్కార్డ్, అప్రొబేషన్ అండ్ క్యాస్ట్రేషన్. అది మీరు చాలా క్రూడ్గా చెప్పారు. దీన్ని మీరు నార్సిస్ట్ అన్నారు కాబట్టి ఆ టెండెన్సీస్లో అంటే బుక్ టర్మ్స్ ఆర్ ఐడియలైజేషన్, ఓకే, డివాల్యుయేషన్ అండ్ డిస్కార్డ్. Okay, discard, okay. Last. Okay, I think this is more of a scientific term what you're using. Ante that's what we've read.
బట్ మీరు అంత స్ట్రాంగ్గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేయడానికి మీ వ్యక్తిగత గ్రడ్జ్ ఏమన్నా ఉందా రవితేజ్ గారు అనే ప్రశ్న చాలామందికి చూసేవాళ్ళకి రావచ్చు. ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యూ అంటే ఆర్ గెట్ టు కమ్యూనికేట్ టెల్ హిమ్ దట్ అంటే మీకు జరిగిన పరిస్థితులకు వల్ల కానీ లేదు వై డూ కామెంట్ ఆన్ పవన్ కళ్యాణ్ అని? Because I'll give a slightly longer answer because this is personal to me. Rights precede government andi. The right to live, the right to be free, the right to think and eat and dress and worship, these things have nothing to do with who is governing us, who is above us, who is the government. These are God-given rights. So ఈ రైట్స్ డెమోక్రసీస్లో వీ గివ్ దీస్ రైట్స్ టు పీపుల్ ఇన్ అ ఫార్మల్ వే బై కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ నుంచి రైట్స్ ఇచ్చినందుకు ఈ పీపుల్ కలెక్టివ్గా వచ్చి ఒక గవర్నమెంట్ని ఎన్నుకుంటారు టు ప్రొటెక్ట్ అస్, ప్రొటెక్ట్ అవర్ రైట్స్. సో వై ఐ కామెంట్ ఆన్ పవన్ కళ్యాణ్, దో ఐ డోంట్ విష్ టు కామెంట్ ఆన్ హిమ్, is because he's a public figure and his actions have a bearing. I traveled with him a long time and I liked him very much and I believed in him. Therefore I feel I have something to say. But I feel that in his political journey, తెలుగులో సార్ కొంచెం పొలిటికల్ జర్నీలో హక్కుల్ని ఆయన చాలా ఫ్రీక్వెంట్గా ఇతరుల హక్కుల మీద దాడి చేసి వాళ్ళ కాళ్ళ కింద వేసి తొక్కేస్తాడు. అది పర్సనల్ లైఫ్లో అంతే, ఫ్రెండ్షిప్స్లో అంతే, పాలిటిక్స్లో అంతే. హీ ఈజ్ అ సింబల్ ఆఫ్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ సొసైటీ విచ్ ఆర్ నాట్ గుడ్. ఎట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ గుడ్ క్వాలిటీస్. ఊరికి ఎందుకు ఇదని చెప్తానంటే అతను ఏదో మాన్స్టర్ లాగా చేయాలని కాదు, కానీ ఆయనతో ఎవరు వర్క్ చేసినా కానీ వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షనే వచ్చింది, ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఇంకో స్టేట్మెంట్ ఇక్కడ చేయొచ్చు. జనసేన త్రూఅవుట్ ఆ జనసేన లైఫ్లో ఒక్క సింగిల్ లీడర్ కూడా సొసైటీకి ఇవ్వదా? ఒక్క లీడర్ కూడా జనసేన నుంచి రారు. ఉట్టి పవన్ కళ్యాణ్ వస్తాడు, వేరే వేరే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు పిండిగిరిలో తిరిగినట్టు. బట్ నోబడీ విల్ ఎమర్జ్. జనసేన నుంచి ఒక లీడర్ కొత్తగా వచ్చి ఎమర్జ్ అయ్యే ఛాన్స్ జీరో, అది రాదు. అందుకొరకు ఎవరైనా అందరు బయటకు వచ్చి అంత కోపంగా ఆయన గురించి మాట్లాడతారు, బికాజ్ వాళ్ళకున్న ఛాన్సెస్ని ఆయన చంపేశాడు కాబట్టి. ఎంత టైం పోతుంది కదండి, హౌ మచ్ ఆఫ్ టైం అండ్ టైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ హోప్, ట్రస్ట్, ఇమోషన్స్, ఇవన్నీ కూడా దెబ్బ తగిలితే ఒక ఫండమెంటల్ కోర్ కదిలిపోతుంది జనాల్లో, చాలా హర్ట్ అవుతారు. కరెక్ట్. అండ్ మమ్మల్ని మోసం చేశాడు అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పీపుల్ పొరపాట్లను క్షమిస్తారండి. మీతో ఏదైనా పొరపాటు జరిగితే క్షమిస్తారు, కానీ మీరు కావాలని, పొరపాటు కాదు, కావాలని తప్పు చేసి ఎవరినన్నా మీరు హాని చేయాలనుకుంటే అది క్షమించడం చాలా కష్టం. కరెక్ట్. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఐ ఈవెన్ ఇఫ్ ఐ రిజెంట్ ఇట్, ఐ కామెంట్ ఆన్ ఇట్. సో అయితే మొత్తానికి ఇంత స్ట్రాంగ్గా మీరు చెప్తున్నారు. ఈ జరుగుతున్న సంఘటనలు అండ్ ఈ ఇప్పుడు ప్రతిపక్షాల వ్యూహం చూస్తే రవితేజ్ గారు, వాట్ యూ ఫీల్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్, ఎలా ఉండబోతోంది అని మీ అంచనా? బికాజ్ ఇక్కడ అంటే మోదీ గారు కోలుకోవాలని స్పందించడం కూడా జనం దాన్ని తప్పట్టుకుంటున్నారు, పరోక్షంగా జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నారు ఆయన అని. దట్స్ Prime Minister was very gracious. Immediately he sent that message publicly that I wish him good health ani. That is good politics ani. Whether he has a bad motive behind it or not, adi manaku anavasaram. It's not, Andhra politics will not be decided on that one thing. Incident kada. Yeah, so it's a very small thinking atla. But definitely గా ఒక మానవీయ కోణం నుంచి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఒక హింసాత్మక సంఘటనని ఖండించడం అందరి బాధ్యత, చాలా మంచిది. అండ్ దట్స్ హౌ ప్రైమ్ మినిస్టర్ షుడ్ బిహేవ్. ఇట్స్ దో హీ హ్యాస్ నో పర్టికులర్ ఇంట్రెస్ట్ విత్ వైఎస్ఆర్సిపి ఆర్ జగన్ లైక్ హీ హ్యాస్ విత్ నాయుడు ఆర్
కళ్యాణ్. ఇప్పుడు ఆయన అట్లా చేయడం మంచిది, దట్స్ ఎ గుడ్ థింగ్. ఏదైతే మనం అనుకుంటాం అంటే మామూలుగా కులాల గురించి మాట్లాడడం ఒక టైంలో సంస్కారం కాదని అనేవాళ్ళు. అంటే ఏ కులం ఏమిటని అడిగితే కూడా కోపం వచ్చి చీచి అలా అడుగుతారు. మతం గురించి కూడా అంత ఉండేది కాదు, కులం గురించి ఉండేది. కానీ ఇప్పుడు కులమే ప్రాతిపదిక అయిపోయింది చాలా విషయాలలో. విజయవాడకి సంబంధించిన ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించి అంటే మనం కమ్మ కులస్తులని ఎవరైతే అంటారో వాళ్ళే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తీరుతెన్నుల్ని విమర్శిస్తున్న పరిస్థితికి వచ్చేసాం. అంటే మై వైఫ్ ఈస్ కమ్మ అండ్ షీ ఈస్ ఫ్రమ్ దట్ సేమ్ ఏరియా, దో షీ ఈస్ ఫ్రమ్ తెనాలి. చాలామంది రిలేటివ్స్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నారు అండ్ విజయవాడలో ఉన్నారు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పీపుల్ అండి. దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ కల్చర్డ్, వెరీ గుడ్ పీపుల్. అండ్ చాలా మేధావులు కూడా ఉన్నారు విజయవాడ, చదువుకున్న వాళ్ళు, సమాజానికి ఎంతో బాగు చేసే కెపాసిటీస్ ఉన్నవాళ్ళు. కానీ ఈ మంచి వాళ్ళందరూ మెజారిటీలో ఉన్నా కానీ వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేరు, వాళ్ళని రానివ్వరు. టేక్ టీడీపీ అండ్ జనసేన, దే వోంట్ గివ్ ఎనీ ఛాన్స్. ఈ క్రీమ్ ఆఫ్ ద వీడి రానివ్వరు, దే వోంట్ గివ్ ఎనీ ఛాన్స్ అని. సో ఫ్యూచర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అని మీరు అన్నారు కాబట్టి బెస్ట్ పీపుల్ ఇన్ సొసైటీ షుడ్ కమ్ అండ్ ఆక్యుపై పొలిటికల్ పొజిషన్స్, నాట్ ద వర్స్ట్ పీపుల్. ఇప్పుడు ఏమవుతుంది, వర్స్ట్ పీపుల్ వచ్చి దే ఆర్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్. దాంతో ఇట్లాంటి సాడ్ ఇది. బట్ జగన్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అంటే గెలుపోటముల సంగతి అంటే మనం సర్వేల ఆధారంగా శాస్త్రీయంగా లాజికల్గా చెప్పచ్చు. కానీ బిఫోర్ ది ఎలక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చేసే చర్యలు కరెక్టా, మన నమ్మింది, మన సంకల్పాలు, మన చర్యలు అన్నీ అలైన్డ్గా ఉన్నాయా అంతవరకే మనకి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ జస్టిస్ అన్నారు, సామాజిక కోణం నుంచి అందరినీ కలుపుకుపోయే దిశగా రిప్రజెంటేషన్ ఈక్విటబుల్గా ఉండేలాగా ఎన్ష్యూర్ చేశారు. విద్యా వైద్యం ప్రాథమికం అన్నారు, వాటికి కావాల్సినవన్నీ ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం అరేంజ్ చేసి వాటిని ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు డ్యూరింగ్ హిస్ టర్మ్. అండ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్వెస్ట్మెంటే బిగ్గెస్ట్ డెవలప్మెంట్ అని నమ్మి ప్రజలకి వాళ్ళ మినిమం లివింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి ఇవ్వవలసిన స్కీమ్స్, బెనిఫిట్స్ అన్ని రకాలుగా ఇచ్చారు. ఈ ఆయన నమ్మిన 3-4 ఇది కదా. ఇట్స్ ఆయన ఫిలాసఫీకి ఆయన పొలిటికల్ యాక్షన్స్కి దెర్ ఇస్ అ alignment. Yes. So do you really feel everybody should have philosophy and politics are connected? And yes, that is very good question. Yes, they are connected. One comment, if you permit me, I'll make that social justice అనేది ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తున్నారో ప్రజారాజ్యంలో కూడా సిమిలర్ ఐడియాస్ ఉండే. Ideas? Yes. When I was part of it through Pawan Kalyan kabatti, I saw many people discussing it, writing about it before the launch also and afterwards also. So itlanti uddesham anedi chala it's prevalent in the society itla undali ani. Kani successful ga vallu cheyalekapoyaru, vallu fail ayyaru. Even CBN had similar ideas when he became the CM and when he was doing good work about 20 years back. I'm talking more than 20 years back, 20-25 years back. He also had similar ideas. Where Jagan Mohan Reddy has kind of zoomed ahead is that he succeeded to a large extent. I'm not saying there are no flaws, అంటే ఆయనలో తప్పులు లేవని కాదు, ఆయన అడ్మినిస్ట్రేషన్లో కూడా లోపాలు ఉంటాయి. అండ్ కానీ ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు చాలా మటుకు. అందుకొరకు వీళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు గవర్నమెంట్లో ఉంటే వీళ్ళు కూడా అవే చేస్తారు, చేయాలనే ట్రై చేస్తారు. So it's a good thing for state that he is succeeding. The alignment of philosophy and politics, I think that's very, very critical andi. Political action ki dan venuka unde software is philosophy. So మనం ఎట్లాంటి సిద్ధాంతాలను నమ్ముతాము, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనే సిద్ధాంతం ఏదైతే ఉందో, నాలో ఉన్న లీస్ట్ పర్సన్కి నేను హెల్ప్ చేయాలి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో, మనుషులకు సేవ చేస్తూనే నేను దేవుని సేవ చేసినట్టు, మానవ సేవే మాధవ సేవ అని హిందువులలో అన్నట్టు. సో ఇది ఫిలాసఫీయే, రిలీజియస్ ఫిలాసఫీ ఇది. కానీ ఆ ఫిలాసఫీని మనం పాలిటిక్స్లో తీసుకొస్తే ఇట్ విల్ బి వండర్ఫుల్. దాని అలైన్మెంట్ ఉంటే వండర్ఫుల్. ఇంకోటి పాపభీతి అనేది వచ్చేస్తుందండి దైవభక్తి ఉంటే. నువ్వు నిజంగానే దేవుడు అంటే నమ్ముతున్నావు అంటే పాపం చేయాలంటే వెనకాడతావు. అవును.
పాపభీతి అనేది భగవంతుని నమ్మిన వాళ్ళకే ఉంటుంది. భగవంతుని ఏదో చర్చికి వెళ్తా, మసీద్కి వెళ్తా, ఆర్ టెంపుల్కి వెళ్తా, ఒక రిచువల్ లాగా దాన్ని చేసేస్తే, దివాళీకి ఏదో చేస్తాను, క్రిస్మస్కి, అది పాపభీతి కాదు, అది దైవభక్తి కాదు. దైవభక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు మంచి చేయాలనే చూస్తారు. కరెక్ట్, మీరు అన్నది చాలా మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. ఏదో ఒక ఐడియాలజీతో నడుస్తారు కాబట్టి. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యకరం, ఈ కూటమిలో, ప్రతిపక్ష కూటమిలో ఒకవైపు పూర్తిగా మతం అనే ఒక అజెండాతో ఉండే బీజేపీ, అంటే కమ్యూనల్గా హిందువులని మెజారిటీని కైవసం చేసుకోవడమే, అది కూడా హిందువులని వాళ్ళకి కావాల్సిన టైప్ ఆఫ్ హిందూస్ని, నాట్ ఆల్ హిందూస్ ఆర్ సో కమ్యూనల్ ఇన్ దర్ మైండ్స్ అనే ఒక ముద్ర వేసుకున్న బీజేపీ, ఇంకోవైపు ఎటున్నారో తెలియని ఒక జనసేన, అంటే ఎక్స్ట్రీమ్ కమ్యూనిజం అటువైపు నుంచి పూర్తి దైవభక్తి లాంటి ఒక దీన్ని కూడా ప్రొజెక్ట్ చేసే మల్టీఫెసెటెడ్ మెనీఫేస్డ్ జనసేన. ఇంకోవైపు అసలు ఈ అంశాలు ఏవి అజెండాలోకి ఫీచర్ కానీ, అంటే వాళ్ళు మతం ఉందా, దేవుడిని నమ్ముతారా లేదా తెలియని ఒక టీడీపీ. వీళ్ళ ముగ్గురికి ఎలా పొంతన కుదిరిందంటారు? ఆపర్చునిజం అనొచ్చు. లాస్ట్ టైం నేను అన్నాను కదా, కంపేర్డ్ ది ఆపోజిషన్ టు ద ట్రైన్స్. బీజేపీ ట్రైన్ నిజాముద్దీన్ నుంచి వస్తుందండి, ఇది ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి వస్తుంది. అది ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జంక్షన్ ఇన్ ఇండియా. అక్కడ ఇష్టం ట్రైన్, అక్కడ నుంచి ఒక 2 కంపార్ట్మెంట్లు పంపించి ఒక చిన్న ట్రైన్ ఇక్కడ పంపించారు వాళ్ళు. టీడీపీ విజయవాడ జంక్షన్, దట్స్ దేర్ మెయిన్ జంక్షన్, దట్స్ ద స్ట్రాంగ్ హోల్డ్. అక్కడ వాళ్ళ ట్రైన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళు కమ్యూనిస్ట్తో ట్రావెల్ చేశారు. రామారావు చాలా క్లోజ్గా ఉన్నారు కమ్యూనిస్ట్తో. వాళ్ళు ఇప్పుడు బీజేపీతో వెళ్తే, అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ దే హ్యావ్ చేంజ్డ్. అవును, ట్రైన్లు తారుమారయ్యాయి. అండ్ మన జేఎస్పీ ఈజ్ కాజీపేట్ జంక్షన్. అది హైదరాబాద్ కూడా కాదు, కాచిగూడ కూడా కాదు, నాంపల్లి కూడా కాదు, వరంగల్ కూడా కాదు, అక్కడ కాజీపేట్. బట్ పాలిటిక్స్ మాత్రం ఆంధ్రాలో. అండ్ ఇట్ హ్యాడ్ ఒకప్పుడు కమ్యూనిస్ట్తో, ఒకప్పుడు మాయావతితో, కాశీరామ్ మాయావతితో, ఒకప్పుడు ఇప్పుడు బీజేపీతో. అంటే ఆ ట్రైన్స్కి కన్సిస్టెన్సీ లేదు, ఏ ట్రైన్ ఏ ట్రాక్ మీద వెళ్తుందో తెలీదు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి 3 డిఫరెంట్ ట్రాక్స్ తీసుకొని పబ్లిక్ దగ్గరకు వచ్చి మాకు ఓటేయండి అంటున్నారు. దో బీజేపీ ఈజ్ కైండ్ ఆఫ్ వెరీ స్లో. అవును, వెన్ దే ఆర్ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ స్పీచెస్ ఆల్సో ప్రాపర్లీ అండి. అవును, I have seen one speech a few days back, I think. Chandrababu Naidu garu and Pawan Kalyan are both speaking. He's shot himself in the foot. By saying what? Ante that whole arrangement itself. Okappudu Pawan Kalyan is a fiery speaker andi. He can give brilliant speeches. And speeches ivvadamu పొలిటికల్ క్లౌడ్ కొరకు చాలా ముఖ్యం. అది మంచి స్పీకర్గా ఉండడం. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ స్పీకర్, హీ కెన్ డెలివర్ గ్రేట్ స్పీచెస్. కానీ ద వే హీ ఈజ్ స్పీకింగ్ నౌ, ఇట్స్ లైక్ అందరు కాళ్ళు ఇరగొట్టి నీ కాళ్ళను నువ్వే కట్టేసుకున్నావు. నీకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, టీడీపీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో కర్మ విల్ కమ్ బ్యాక్. దట్స్ అ సాడ్ పార్ట్ ఇన్ దట్. So I don't know if I answered your question. అంటే మోర్ ఆర్ లెస్ అంటే దీనికి డైరెక్ట్గా బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్స్ ఏముంటాయి అంటే, వీళ్ళ ముగ్గురికి పొంతన లేకపోయినా ఒక కామన్ ఎజెండా ఏంటంటే దట్ పవర్లోకి రావాలి, అవతల వాళ్ళని దించేయాలి. వాళ్ళని దించాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వీల్ మేక్ థింగ్స్ వర్క్ అనే ఒక బలవంతపు అలయన్స్లో ముందరకెళ్తున్నారు. సో రవితేజ్ గారు, మే ఐ కామెంట్ ఆన్ ఇట్? బికాస్ మీరు అడిగిన దానికి నేను నా ట్రైన్ ఎక్కడో వెళ్ళిపోయింది. బీజేపీ యాజ్ ఎ పార్టీ అండి, వాళ్ళకి గ్లూగా ఉండడం ఇష్టం లేదంటున్నారు. ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక బీజేపీ ఈజ్ గోయింగ్ టు బికమ్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, ఈజ్ గోయింగ్ టు బికమ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ పార్టీ విచ్ హ్యాస్ ఇన్ మెనీ వేస్ చేంజ్ ద కంట్రీ.
ఆఫ్టర్ ద ఎర్లీ కాంగ్రెస్ ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్కి ఉన్నంత పవర్, రైట్, అంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ కంట్రీలో వస్తుంది. పబ్లిక్ సపోర్ట్ కూడా ఉంది వాళ్ళకి, ఎస్పెషలీ ఇన్ ద నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఆ విజన్తో వాళ్ళు వెళ్తున్నప్పుడు, అంత పవర్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, అండ్ దే ఆర్ ఎట్ ఎ పీక్ నౌ, రైట్, వాళ్ళు వచ్చి ఈ నల్ల దగ్గర ఫైట్ ఎందుకు పెట్టుకుంటారు? వై విల్ దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ petty politics? ఇట్స్ ఎ లోకల్ స్క్వాబుల్. అవును, వీళ్ళు గలీలలో కొట్టుకునే ఇది. దీనికి దేశానికి ఏం జరగదు ఇక్కడ. సో వాళ్ళు అది చూస్తారు కదా, మనమేంటి వీళ్ళ మధ్యలో, వీళ్ళ రైవలరీస్ మధ్యలో మనం వెళ్ళి ఇది కావడం, వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఇఫ్ యూ యాక్చువల్లీ గో ఇన్ బిట్వీన్ ద దీస్ టూ క్యాట్స్ who are fighting, Janasena and TDP, I'm saying, వాళ్ళ మధ్యలో వెళ్తే యూ విల్ బికమ్ ఎ ఫూల్. ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండ్స్ మీద ఉండరు వాళ్ళు. అవును, అండ్ వాళ్ళకు ఒక పెద్ద ప్రోగ్రామ్, పాలసీ, విజన్ అట్లా ఏం లేదు. వాళ్ళు దే ఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ అటాకింగ్ ది రూలింగ్ గవర్నమెంట్ అంతే. దానికన్నా ఎక్కువగా వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. దే ఆర్ ఓన్లీ ఇప్పుడు బీజేపీని అందులో తీసుకొస్తే వాళ్ళ సీరియస్ లీడర్షిప్ ఒకవేళ ఆలోచిస్తే ఇందులో మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలని అనుకుంటాం అని ఆల్రెడీ కనిపిస్తుంది. అది అంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బికాస్ మొన్న అంటే ద వే దే బీన్ రెస్పాండింగ్ టు వేరియస్ ఇన్సిడెంట్స్ అండ్ ఈవెంట్స్ ఆల్సో. కాబట్టి ఖచ్చితంగా మీరు అనేది ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. అంటే మీరు సో ఆ పొంతన కలుసుదా అని మీరు అడిగారు. అంటే దానికి అఫ్ కోర్స్ ఇట్ విల్ లాంగర్ రన్ లో అది పెద్దవాళ్ళకి పెద్దంత ఇలాంటివన్నీ పట్టించుకోరు. ఎందుకంటే దే ఆర్ నాట్ సప్లయింగ్ ఎనీథింగ్ టు ద రిలేషన్షిప్ విచ్ విల్ బ్రింగ్ వాల్యూ కదా. కరెక్ట్. నేను వాళ్ళతో ఆయనను దింపాలనుకుంటున్నాను, మీరు నాకు సహాయం చేయండి అంతే. ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దాట్. సో అయితే మొత్తానికి మీరు ఇజం పార్ట్ 2 రాయాల్సిన సమయం దగ్గర పడుతుంది అనిపిస్తుంది. ఇజం మీరే కదా రాశారు? అవును, పార్ట్ 2 రాయాలని ఏం లేదు. పార్ట్ 2 రాయరా? అది ఉన్నదాన్నే రిలీజ్ చేస్తే బాగుంటుంది. బికాజ్ అందులో ఉన్న అంశాలు ఇప్పుడు మనం జరిగే పాలిటిక్స్కి రెలవెంట్గా ఉంటాయి. పీపుల్ చదివితే తెలుసుకోవచ్చు. బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా చదవచ్చు మళ్ళీ. I know that he you knows. You co-authored the book with him. Yeah, you can say I authored it. He lent his name. Yes, lent his name, and also he made one chapter in it. So one chapter. ఒక చాప్టర్ ఆయన రాశారు, మిగతా అన్ని మీరు రాశారు. కానీ ముందు ఆయన పేరు తర్వాత మీరు వస్తుందా? నేను అట్లా పెట్టాను, కానీ హీ ఓన్లీ చేంజ్డ్ ఇట్ సేయింగ్ దట్ బుక్ నువ్వు రాసావు కాబట్టి ఫస్ట్ నీ పేరే రాని అని. సో మళ్ళీ ఇజం పుస్తకం రిలీజ్ చేయబోతున్నారు అయితే రవితేజ్ గారు. ఎవరు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఈ పుస్తకానికి? ఆంధ్ర పబ్లిక్ అండి. అంతేనా? ఆర్ పబ్లిక్ ఇన్ జనరల్. రైట్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ మైట్ ట్రిగర్ సంథింగ్ ఇన్ పీపుల్స్ మైండ్. నాకు చేయాలని ఉంది, జస్ట్ రిలీజ్ చేయాలని ఉంది. పీపుల్ చదివితే బాగుంటుంది. ఆన్ అ కన్క్లూడింగ్ నోట్ రవితేజ్ గారు, మీరు గతంలో మీకు కొన్ని థ్రెటనింగ్ ఫోన్ కాల్స్ అవి వచ్చేవి. సో డూ యూ ఫీల్ యూఆర్ బీయింగ్ వాచ్డ్? అంటే మీ ఇంటర్వ్యూలు కానీ కార్యకర్తలు, పార్టీ మాజీ నాయకులు, లేదు ప్రస్తుతం ఉన్న నాయకులు మీ ఇంటర్వ్యూస్ చూసి కామెంట్ చేసి ఇంకా ఎందుకు మనసులో పెట్టుకున్నారని అడుగుతుంటారా? జనరల్గా నన్ను ఎవరు కాంటాక్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను చాలా ఫర్ లాంగ్ టైమ్ ఐ వాజ్ అవుట్. రైట్. అండ్ ఫోన్స్ అన్నీ డిజేబుల్ చేశారు. యా. సో ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ మై ఫోన్ నంబర్స్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. అది. అండ్ నేను ఆఫ్టర్ మనం with you I've done so many these episodes. నేను జనరల్గా I don't watch. I don't go on to the internet and watch and see what people are saying. బట్ డైరెక్ట్గా మీకేమీ కామెంట్ చేయలేదు? కొందరు చేస్తారు, త్రూ మై వైఫ్ కానీ త్రూ మై బ్రదర్ కానీ అట్లా అంటారు. కానీ దే నో దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఎనీథింగ్ అని కొద్దిగా దూరం ఉంటారు. బట్ some compliments have come my way. About some nice comments have come from very important people. Right. And they watched, and that's all credit to you, not so much to me. But Ravitej garu చాలా ఆర్టికులేట్ గా బట్ చాలా రీజనబుల్ గా, ఎక్కడ అంటే పొలిటికల్ బయాస్ కూడా లేకుండా ఆబ్జెక్టివ్ వ్యూ పాయింట్ నుంచి మీరు ఎప్పటికప్పుడు ఇస్తున్న విశ్లేషణలో చాలా మందికి రుచిస్తోంది. తప్పకుండా చేరవలసిన అంటే ద ఎసెన్స్ ఆఫ్ వాట్ యు ట్రైయింగ్ టు సే about being ethical and true to yourself, and about being focused and doing good politics ఏదైతే మీరు చెప్తున్నారో
అది ఖచ్చితంగా చేరవలసిన వాళ్ళందరికీ చేరుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మీ విశ్లేషణ ద్వారా. I would like to say that if Pawan Kalyan succeeds, I will be happy. I don't want him to fail. Succeeds in a right way. అంటే పబ్లిక్లో సక్సెస్ కావడము అబద్ధాలతో కాలేరు, నిజంతోనే జరుగుతుంది. అండ్ ఇప్పుడు అబద్ధాలు ఉన్నాయంటున్నారు అంటే సక్సెస్ఫుల్ కావట్లేదు అంటే దాని అర్థం అది ప్రజలు నమ్మట్లేదు అని అర్థం కదండి. అంటే అంతే కదా ఆబ్వియస్లీ. అంటే చాలా తార్కాణాలు వచ్చేసాయి, చాలా పాయింట్స్ వచ్చాయి. అంటే ఇది మొన్న కూడా పిఠాపురం సీట్ విషయంలో కూడా ఆయన కొంచెం హీ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్. బట్ చూద్దాం, విల్ వెయిట్ అండ్ వాచ్ జనం ఎలాంటి తీర్పునిస్తారు ఏమిటని చెప్పి. మొత్తానికి ఈ దాడి మాత్రం తప్పకుండా అందరూ ఖండించవలసిన విషయం. ఇట్ ఈస్ వెరీ సాడ్. such things should not happen. Right. It's a very sad thing and not a good sign for future. అట్లా కాకూడదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవితేజ్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.